శని గారు కోరుకుంటారా? కోహోస్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. సార్ అందరికి మీ ప్రాక్టీస్ బాగా నడుస్తుందని అనుకుంటున్నాము. ఎనీ షేరింగ్స్ అండి? లాస్ట్ 2 weeks హరి గారు చేయించాను ప్రాక్టీస్. సెల్ఫ్ అవేర్నెస్ స్టెప్ 1 స్టెప్ 2 చేశారు కదా. ఎనీ షేరింగ్స్ క్వశ్చన్స్ అండి చేస్తున్నప్పుడు? హోప్ అందరూ కూడా ఒక ప్లేస్లోనే ఉన్నారనుకుంటున్నాము. మల్టీ టాస్కింగ్ అవాయిడ్ చేసి ఇవాళ ఇంకొంచెము అన్ని యాక్టివిటీస్ కలిపి చేద్దామండి ఇవాళ ఎట్ ఏ టైం. ఒక ప్లేస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ కొంచెం దూరంగా పెట్టి ఉంటే జాయిన్ అయితే బాగుంటుంది ఇవాళ. సో లాస్ట్ 2 weeks ఎవరైతే షేర్ చేయలేదో వాళ్ళు వెంకటరాజ్ గారు చెప్పండి సార్. హలో ఎనీవన్ వాంట్స్ టు షేర్ అండి? యూ కెన్ అన్మ్యూట్ అండ్ షేర్. లాస్ట్ 2 weeksలో మీరు చేసిన ప్రాక్టీస్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ షేరింగ్ అండి? పేయింగ్ అటెన్షన్ టు యువర్ సెల్ఫ్. శివ గారు, నేను నరేష్ అండి. నరేష్ గారు యా, అయితే నేను అనుకుంటాను ఏంటంటే ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సార్. యా, నేను నాకు చాలా వరకు అనుకున్నా కానీ ఒక 1 minute 2 minute డిస్ట్రాక్షన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అవేర్నెస్ అయినప్పుడు ఆ డిజైర్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఫర్ మీ. అవేర్నెస్ కష్టము, ఇంకా అందులోనే డిజైర్ అంటే ఇంకా అసలు ఇట్స్ అన్ఇమాజినేషన్ అనుకోండి. Yeah, that's why actually I disappoint. That's why many are, I think, I cannot say like that, not responding like that, because it is very difficult to me. Yeah. లేదండి, అట్లీస్ట్ ఇప్పుడు ఇది మీరు చెప్తున్నారు అంటే మీరు ప్రాక్టీస్ అటెంప్ట్ చేశారని కదా. చేశాను కానీ 1% 2% అంతే. అదే చెప్పుకున్నది తగ్గట్టు ఏం లేదు నాకు అనిపించింది. లేదండి, అందరూ అదే జర్నీలో ఉన్నాము. ఒకటేంటంటే ఏమి చెయ్యాలి అని అర్థం చేసుకోవటము, 2 మనం ఉన్న చోటు నుంచి ఆ పనిని మొదలు పెట్టడం. సో అట్లీస్ట్ 5 minutes అన్న అటెన్షన్ పే చేయగలిగారా? అది చేసిన టైంలో 5 minutes చేస్తున్న టైంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. బయటికి వెళ్ళిపోవడము రావడము, బయటికి వెళ్ళిపోవడము రావడం, చిన్నపిల్లలు పడి లెగిస్తారు చూడండి, అలా అవుతుంది. ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాను. ఇంకా సార్ anyone? Good morning, Sugar. I just put it on the group, on the chat. And I'm used to meditating and focus on the breath. So can self-awareness be identified with meditation? డిస్కస్ చేస్తానండి ఆ పాయింట్. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎనీ ఇన్సైట్స్, ఎనీ? No, because I'm used to meditating, so there's a very general piece of calm, state of calm is what I'm experiencing. Okay. I mean, focus on the thoughts that are coming and prepare. So it's a very, very peaceful, calm state. And సో అంత గారు, ఇది ఏంటంటే అండి, మీరు బ్రెత్ అన్నారు కదా. హరి గారు ఫస్ట్ రోజు జస్ట్ మన ఆలోచనని, మన ఫీలింగ్స్ ని గమనించండి అని చెప్పారు కదా. అయితే ఆలోచన, భావము అనేది కొంచెం సటిల్ గా ఉంటుంది అనమాట, అంటే సూక్ష్మంగా ఉంటుంది. బ్రెత్ అనేది స్థూలంగా ఉంటుంది. బ్రెత్ మీద అటెన్షన్ పే చేసేది ఎందుకు అంటే ఎబిలిటీ టు అటెన్షన్ ని పెంచుకోవటం కోసం. ఈ ధ్యానము అని ఉంది కదా, అంటే పేయింగ్ అటెన్షన్.
ఈ పేయింగ్ అటెన్షన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత దేని మీద అటెన్షన్ పే చేయాలి? వస్తువు ఏమిటంటే మళ్ళీ మన ఆలోచనలు, మన భావాలు. అయితే మన ట్రెడిషన్‌లో వేరే వేరే మెథడ్స్ ఉన్నాయండి. సో, హరి గారు చెప్పినట్లు దేర్ ఆర్ మెనీ మెథడ్స్. ఇక్కడ సజెస్ట్ చేసిందేంటంటే, కెన్ వి పే డైరెక్ట్ అటెన్షన్ టు ది థాట్ అండ్ ఫీలింగ్. ఎప్పుడైతే నరేష్ గారు అన్నట్లు ఈవెన్ 5 మినిట్స్ కూడా అవ్వట్లేదండి. నా డిజైర్, నా థాట్ నేను చూడలేకపోతున్నాను. నో ప్రాబ్లమ్. దానికన్నా కొంచెం స్థూలంగా ఉన్నదేంటి? మన మాట, మనం చేసే పని. అట్‌లీస్ట్ పని చేస్తున్నప్పుడు దాని మీద ధ్యాస ఉందా? మాట్లాడేటప్పుడు దాని మీద అటెన్షన్ ఉందా? నేను మాట్లాడేటప్పుడు కూడా అటెన్షన్ పే చేయలేకపోతున్నాను. ఓకే. అట్‌లీస్ట్ కాసేపు నేను ఒక రోజులో ఒక డెడికేటెడ్ టైమ్‌లో నేను కూర్చొని నా శ్వాస నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకు చేస్తున్నాను? ఆ పర్పస్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే అబ్జర్వ్ చేయటం అనేది నేనింకా నేర్చుకోలేదు. నా ఎబిలిటీ టు పే అటెన్షన్ ఉంది గదా! ఆ అటెన్షన్ పే చేయగలిగే సామర్థ్యం. పే చేయాలి అని అనుకుంటున్నాము. కానీ పే లేకపోతున్నాం. అటెన్షన్ పే చేయలేకపోతున్నాం. ఆ అటెన్షన్ పే చేయటానికి ఒక ప్రాక్టీస్ అండి. ఈ బ్రెత్ మీద ధ్యాస అనేది. ఇప్పుడు మనం మెడిటేషన్ అని అంటాము. ఆ మాట ఉపయోగించినప్పుడు మనల్ని మనం అడగాలి. అంటే ఏం చేస్తున్నా నేను ఆ పనిలో? శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? సో, ఎప్పుడైతే ఈ క్వెషన్ అడుగుతారో మీకు నెక్స్ట్ లెవెల్ ఆన్సర్స్ వచ్చేస్తాయండి. క్లియర్ అండి అనిత గారు? యాహ్! ఐ థింక్ మీరు దట్ క్వెషన్ అండి మీరు ఎందుకు చేస్తున్నారు శ్వాస మీద ధ్యాస అంటే, ఇప్పుడు మైండ్‌లో ఎప్పటికి దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ ఫ్లో స్ట్రీమ్ లాగా వరదలాగా థాట్స్ వస్తుంటాయి. హ్మ్. సో, మనం శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు, ధ్యాస పెట్టినప్పుడు ఆ హ్మ్. వరద అన్నది లైక్ ఇట్ కమ్స్ టు పాజ్ అన్నమాట. హ్మ్. అంటే ధ్యాస అంతా మన శ్వాస మీద ఉండడం వల్ల మైండ్ ఆ కొద్ది క్షణాలన్నా కామ్‌గా యూ ఎక్స్‌పీరియన్స్ ఎ స్టేట్ ఆఫ్ కామ్‌నెస్ అండ్ స్టిల్‌నెస్. హ్మ్. హ్మ్. So when I am doing the self-awareness, Hmm. appudu kuda I am kind of experiencing the same calmness అని అనిపించింది. So I was thinking రెండు ఒకటేనా అని. So 2 ఒకటంటే అండి సాధన అనేది పేయింగ్ అటెన్షన్. ఓకే. దేని మీద అటెన్షన్ పే చేస్తున్నాం అనేది వస్తువు మారుతుంది. నేను మాట్లాడదాం. నేను జస్ట్ మన క్లాస్ స్టార్ట్ అయినాక దాన్ని ఇంకొంచెం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. sure. నైస్. గుడ్ క్వెషన్. Thank you. సార్ మీ షేరింగ్ అండి ఎవరైనా ప్రాక్టీస్ చేశారా అండి? 2 వీక్స్ హరి గారు మొదటి వీక్ ఓన్లీ రియాక్ట్ అవ్వద్దు, ఎవాల్యుయేట్ చేయొద్దు. మీ ఆలోచనని, మీ భావాల్ని అబ్జర్వ్ చేయండి అన్నారు. సెకండ్ లాస్ట్ వీక్ ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? అది మనకి హ్యాపీనెస్ ఇస్తుందా? అది మనం బాధపెట్టే ఆలోచనలు ఉన్నాయా? అని లాస్ట్ వీక్ సార్ చెప్పారు. సో, ఈ 2 వీక్స్ ప్రాక్టీస్‌లో ఎనీ షేరింగ్స్ అండి, ఎనీ రిఫ్లెక్షన్స్? రాధారాణి గారు మేడం అన్‌మ్యూట్ చేశారు. అవును. మళ్ళా ఆ! మాట్లాడడానికి ఆ! చెప్పండి మేడం. నమస్తే అమ్మా. అది చెప్పండి. అనితారావు గారు అడిగింది కూడా నాది కూడా దాంట్లో ఉందమ్మా నా క్వెషన్. ఆ! ఇప్పుడు ఆలోచనలు వస్తుంటే చూడమన్నారు. అది ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడము. హ్మ్. ఇది పర్పస్ ఒకటే నేను అనుకుంటున్నాను. హ్మ్. నేను కాస్త మాట్లాడదామన్నారు కదా! అందుకే ఇంకా ఆగిపోయానమ్మా. ఆ! అది కొంచెం ఇవాళ డిస్కస్ చేస్తాను మేడం ఆ కాన్సెప్ట్. ఓకే. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస జనరల్‌గా విభాషణలో చెప్తారు. నేను కూడా చేస్తాను. అందుకే నాకు కూడా క్లారిఫికేషన్ కావాలి. హ్మ్. 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 థ్యాంక్ యూ అమ్మా. ఆ! ఆ! భవాని గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ 1 వీక్ ప్రాక్టీస్‌లో నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నా లోపల ఆ భావాలలో ఆనందం లేని చోట ఎక్కువగా
అవుతూ ఉంది అనేది గ్రహించండి. ఎప్పుడైతే కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది నా పర్పస్ ఆఫ్ లైఫ్ కదా అని అర్థమైందో, ఇమ్మీడియేట్ గా షిఫ్ట్ అయిపోతుందండి ఆ భావం. ఏదైతే ఇరుక్కుపోయి ఉందో ఆ ఇరుక్కుపోయిన ఆ సైకిల్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ఒకసారి నవ్వొస్తుంది. లోపల నుంచి ఒక వికాసం అనేది తెలుస్తోందండి. ఒక ఎక్స్‌పాన్షన్ తెలుస్తోంది. చాలా హాయిగా అనిపించేస్తా ఉంది. ఓహ్! ఇక్కడ స్ట్రక్ అయ్యి ఇలా ఆలోచిస్తున్నానే, ఇలా ఇందులో ఇరుక్కునున్నానే, అసలు ఇదేమీ అవసరమైంది గూడా కాదు కదా! ఇదెప్పుడో పాస్ట్‌లో అయిపోయింది కదా! దీన్ని మళ్ళీ రికలెక్ట్ చేసుకొనున్నాను అని చెప్పేసి అదేదైతే పరిస్థితి ఉందో దాని మీద ఒకసారి కొంచెము ఆహ్, ఆలోచించుకున్నప్పుడు ఆ కంప్లెయింట్ డ్రాప్ అయిపోయి హ్యాపీగా ఉంటుందండి. అలాంటి కొన్ని సైకిల్స్ డ్రాప్ అవ్వడం క్లియర్‌గా చూడగలిగాను. ఆహ్, ఆహ్, చాలా వండర్‌ఫుల్‌గా అనిపించిందండి. సో, వర్క్ చేయాల్సిన చోటు చేయకుండా ఇంకేవో కొత్త వర్క్స్ యాడ్ చేసుకుంటున్నానే అనైతే అనిపించిందండి. దీని నుంచి ఎస్కేప్ అవ్వడం కోసము నేను వేరే వాటిలో ఇన్వాల్వ్ అయిపోయాను. సో, ఇప్పుడు ఇవి సాల్వ్ చేసుకుంటే అంటే వీటి మీద కొంచెం దృష్టి పెట్టేసరికి అవి డ్రాప్ అయ్యేసరికి ఆ శాంతి అనుభవంలో చాలా సేపు అలాగే ఉండగలుగుతున్నానండి. ఏమైనా సో, ఛాలెంజెస్ మేడం? ఛాలెంజెస్ వచ్చేసరికి ఆహ్, మా ఒక 1 ఆర్ 2 పర్సన్స్ మీద ఏదైతే నా లోపల కాన్‌ఫ్లిక్ట్ ఉండిందో, ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది డిసాల్వ్ అయ్యిందండి. నేను పెట్టుకున్న కాన్‌ఫ్లిక్ట్ నేను అంటే బయట పర్సన్ ఎలా ప్రవర్తించినా గాని, ఆ ప్రవర్తించిన దాంతో నేనిప్పుడు చేంజ్ చేయలేను కదా పర్సన్‌ని. సో, నా లోపల కాన్‌ఫ్లిక్ట్ రన్ అవుతోంది. సో, ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని రిజాల్వ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. సో, ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే నా లోపల ఫీలింగ్ చూసుకున్నప్పుడు హ్యాపీగా లేదని ఎప్పుడైతే గమనించుకున్నానో, దాని నుంచి బయటకొచ్చేయడానికి నేనే ప్రయత్నం చేయాలి అని గ్రహించుకునేసరికి దాని నుంచి ఈజీగా వచ్చేయగలిగానండి. ఇప్పుడు నాకు కంప్లెయింట్ గూడా లేదింకసలు. ఆ పర్టిక్యులర్ పర్సన్ గురించి ఆలోచించినా గాని, ఆ పర్టిక్యులర్ పర్సన్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు గాని, అసలు నాకింకా ఆ ఫీలింగ్స్ రావట్లేదన్నమాట. హ్యాపీగానే ఉంటుంది. ఇది క్లియర్‌గా ఎఫర్ట్ పెట్టడం వల్లే జరిగిందండి. ఏదైతే నా ఫీలింగ్స్ గాని, థాట్స్ గాని అవేర్‌నెస్‌తో ఉండడం వలన కంటిన్యూయస్ హ్యాపీనెస్ అనేది నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అర్థం అవ్వడం వలన జరుగుతోంది గానీ, అదర్‌వైజ్ అయితే గనక అందులోనే ఇరుక్కొని అక్కడే స్ట్రగుల్ అవుతూ కూడా కంప్లెయింట్ అక్కడే పర్సన్ మీద గాని, సిట్యుయేషన్ మీద గాని పెట్టుకుంటూ లైఫ్‌ని కంటిన్యూ చేస్తా ఉన్నాను అని అర్థమైందండి. ఇది చాలా హెల్ప్ అయిందండి. థాంక్ యూ సో మచ్. నైస్. అంటే కంప్లెయింట్ బయట మానేసి ఇప్పుడు నా మీద నేను చేసే అంటే హానెస్ట్‌గా నన్ను నేను లేనిది ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. నా లోపల అంత హార్మోనీ లేదు. నిజంగా ఉన్నట్టు బయటికి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఎప్పుడైతే నేను నన్ను యాక్సెప్ట్ చేశానో, నేను నిజంగా లోపల లేదు కదా! బయటికి నవ్వుతే మాత్రం లోపల కదా ఉండాల్సింది అని గ్రహించుకున్నాను. దాన్ని రియల్‌గా పిల్లలకి గాని, హస్బెండ్ గాని నేనిక్కడ ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా ఉన్నాను లోపలైతే పైకి ఇలా ఉన్నాను గాని, అని స్పష్టంగా చెప్పగలుగుతున్నానండి. అది చెప్పేసరికి దాని నుంచి ఓవర్‌కమ్ చేసేసాను. నైస్ అండి. ఇన్‌స్పైరింగ్. ఇది లాంగ్ జర్నీ అండి ఇది. ఇదేంటంటే మనము ఎక్కడ ఉంటే అక్కడి నుంచి ప్రోగ్రెస్. మనం -100 దగ్గర ఉంటే -50 స్టిల్ మైనస్‌లోనే ఉన్నాం. కానీ ప్రోగ్రెస్ జరిగింది. మనం 1 దగ్గర ఉంటే 10 వరకు. ఇది ప్రోగ్రెస్‌ని చూడాలండి. సో, ఛాలెంజెస్ చాలా వస్తాయి. దట్స్ వాట్ ఈ జర్నీలో మనం కలిసి అర్థం చేసుకుందాము. సో, నైస్. సీతారాం రాజు గారు. సార్. నమస్తే అండి. శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. ఈ స్వీయ ఎరుకలో అంటే గమనించుకోవటంలో ఒకప్పుడు విశ్లేషణ ఉండేది. అంటే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? లేకపోతే ఘర్షణ ఎందుకు వస్తుంది అనేటువంటి. ఇప్పుడు క్రమేపీ ఏమైందంటే ఆ విశ్లేషణ కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం ఎరుకతో చూస్తున్నామో, ఎందుకంటే ఏది రాంగ్ అనిపించట్లేదు. ఏ ఆలోచన దాన్నేమి ఇది రాంగ్ అనేది లేదు, ఇది కరెక్ట్ అనేది లేదు, ఇది కంటిన్యూ అవ్వాలని లేదు, ఇది అవ్వకూడదు అనేది లేదు. జస్ట్ ఆ కాన్షియస్ అంటే నేనున్నానే తెలివి ఎప్పుడైతే అదిగా ఉంటున్నామో ఆటోమేటిక్ గా అది కంటిన్యూ అయితే అవుతుంది, లేకపోతే లేదు.
అది అవ్వాలని అంటే ఒక థాట్ని అంటే ఒక ఎమోషన్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అది ఉండకూడదని కానీ, లేదా ఇది కంటిన్యూ చేయాలని కానీ, ఇది స్టాప్ చేయాలని కానీ, లేదా దీన్ని కరెక్ట్ చేసుకోవాలని కానీ అనేది కూడా లేదు నిజానికి అబ్జర్వేషన్లో. జస్ట్ అవేర్నెస్ నేను ఉన్నాననేటువంటి ఒక కాన్షియస్ అంతే. ఆ కాన్షియస్ లో ఉన్నప్పుడు దానికి అదే ఫిల్టర్ అవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది నేను వాచ్ చేసేవాడిగా ఉన్నాను తప్ప, అంటే ఒక ప్రాసెస్ అంటే ఆలోచన ప్రవాహం జరుగుతున్నప్పుడు నిజానికి అక్కడ ఘర్షణ వచ్చినా నాకు నష్టం లేదు. అంటే నేను ఏడుస్తున్నా నాకు నష్టం లేదు. అంటే దానికి నాకు గ్యాప్ ఉంది. నాలో జరిగేటువంటి ఏ భావోద్వేగాలకైనా ఎందుకు ఎలా అనిపించిందంటే, ఎందుకు ఎమోషన్స్ ఉండకూడదు? చెట్లు కాదు కదా, జంతువులు కాదు కదా, ఎందుకు పాస్ట్ గుర్తు రాకూడదు, ఎందుకు ఫ్యూచర్ గుర్తు రాకూడదు? వస్తుంది, దాని పాటికి అది వస్తుంది పోతుంది. కాబట్టి అంటే నాలో కోపం వచ్చినా నాకు నష్టమేం లేదు, నా పీస్కి ఏం భంగం లేదు. నేను ఏడుస్తున్నా నాకేం లేదు. అంటే ఏడవడం మీద ఏదన్నా ఒక దాని మీద ఒక ఫీలింగ్, అంటే అటాచ్మెంట్ లాంటి ఫీలింగ్ వచ్చినా నా కంటిన్యూటీ, నా అవేర్నెస్ కి ఏమి ఆటంకం ఏం లేదు అక్కడ. దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఇదేది కూడా. అప్పుడు ఇంకా నేను అక్కడ జడ్జ్ చేయాల్సింది కూడా ఏం లేదు. వద్దు, కరెక్ట్ రాంగ్ అనేది కూడా చెప్పడానికి ఏం లేదు. ఇంకా వస్తే వస్తుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అది ఒక ప్రవాహంలా జరుగుతుంది. ఓకే, నైస్ అండి, నైస్. అది స్టార్టింగ్ స్టెప్ ఏనండి. బట్ ఒకసారి మనం చూడటం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా క్వశ్చన్ వస్తుంది, ఇది నాకు స్వీకృతి కాదా? ఆ ఆలోచన కానీ, ఆ భావం కానీ, ఏదైనా కానీ ఫస్ట్ ఆ స్వీకృతియా కాదా అని అడగగలిగే ఆ క్వశ్చన్ రైజ్ చేసే గ్యాప్ ఉంది చూసారా? ఆ గ్యాప్ కోసం మనం ఈ అటెన్షన్ పే చేస్తాం ఫస్ట్ స్టెప్లో. మనకు తెలుగులో ఒక మంచి పదం ఉందండి, తటస్థము అని ఉంది కదా. ఆ పదం తటస్థంగా ఉండటం అంటాం కదా. సో ఈ అటెన్షన్ పే చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ముందు మనం తటస్థంగా ఉండాలండి. అంటే ఏంటి? సో ఈ తట అంటే అండి బ్యాంక్ ఆఫ్ ది రివర్ అనమాట. ద రివర్ తటి అంటే నది. సో మనకి తెలుగులో పాటలు కూడా ఉంది కదా, యమున తటిలో నల్ల నది అంటే ఒక మూవీ సాంగ్ కూడా ఉంది కదా. సో ఈ తటస్థము అంటే ఏంటంటే, ఒక నది ప్రవహిస్తుంది, ఒక కాలువ కానీ ఏదైనా వెళ్తున్న ఫ్లో, దాని పక్కన ఉండి ఆ నదిలో వెళ్ళేవి ఆ నీళ్ళతో పాటు ఆకులు వెళ్తూ ఉంటాయి, చెత్త వెళ్తూ ఉంటుంది, వస్తువులు వెళ్తూ ఉంటాయి. ఆ ప్రవాహాన్ని చూస్తూ ఉండటం అన్నమాట. నేను ఆ నీళ్ళలో జంప్ అవ్వట్లేదు, అలానే డిటాచ్ అవ్వట్లేదు. ఆ ఒడ్డున ఉండి ఆ ప్రవాహాన్ని చూస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అంటే మన ఆలోచనని, మన మాట్లాడే మాటని, పనిని, మన ఫీలింగ్స్ని, మన కోరికల్ని చూడగలగటం. నేను రియాక్ట్ అవ్వట్లేదు, నేను ఎవాల్యుయేట్ చేయట్లేదు, చూస్తున్నాను. ఎప్పుడైతే చూస్తామో అండి, ఎప్పుడైతే ఆ అటెన్షన్ పే చేయగలుగుతామో అప్పుడు చూడగలం. ఎప్పుడైతే చూస్తామో అప్పుడు వెంటనే మనకి లోపల ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా, ఇది నాకు ఇది నాకు స్వీకృతి కాదా అనే క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ స్ప్లిట్ సెకండ్లో జరిగిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే, మనం ఈ ఎరుక అనేది ఉండట్లేదు. మనం రోజు చేసే పని మీద మనం ఏదైతే చెప్పాలనుకున్నామో, దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్స్లో కానీ, డే టు డే యాక్టివిటీస్లో రియాక్ట్ అయిపోతున్నాం. రియాక్ట్ అయిన తర్వాత అయ్యో ఇలా అవ్వకుండా ఉండాల్సిందే అనే భావం వస్తుంది. ఒక పని చేసేసిన తర్వాత అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ ప్రాక్టీస్ ద్వారా ఇప్పుడు మనం ప్రతిరోజు కొంత టైం ఇవ్వటం వల్ల స్లోగా పని చేసేటప్పుడే మనలో ఈ కెపాసిటీ పెరుగుతుంది. ఇదంతా మనం చూడగలం. సో వన్ ఆఫ్ మై ప్రొఫెసర్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. మన క్రికెట్లో కనుక ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ బౌల్ వేస్తారు కదా,
ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాట్ ఎత్తే లోపే బాల్ వచ్చేస్తుంది, వికెట్‌కి తగిలి వెళ్ళిపోతుంది. ఔట్ అయిపోతున్నాం గదా! ఎప్పుడైతే ఈ సాధన, ఈ అవేర్‌నెస్ ప్రాక్టీస్ చేస్తామో అండి, థియరీ గాదండి. సో, యాక్చువల్‌గా హరి గారు మీరు గమనించుంటారు. హి అవాయిడెడ్ ఫస్ట్ 2 వీక్స్ ద థియరీ పార్ట్. ఎందుకు అంటే, ఎంత స్పెక్యులేషన్ చేసినా, ఇప్పుడు ఒక మామిడికాయ గురించి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరే, దాని రుచి తింటేనే గదా తెలిసేది. ఇప్పుడు ఈ అవేర్‌నెస్ గురించి ఎంత థియరిటికల్‌గా మాట్లాడినా, మీరు చేసేంత వరకు కష్టమండి సూక్ష్మాన్ని చూడటము. ఇప్పుడేమవుతుందంటే స్లోగా మీరు ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మైండ్ ఒక చోట నిలవదు. ఆహ్, కూర్చుంటాము, కళ్ళు మూసుకుంటాము, ఏవేవో ఆలోచనలొచ్చేస్తుంటాయి. కాసేపు మా ఆలోచనతో వెళ్ళిపోతాము. ఒక ట్రైనొస్తది, ఆ ట్రైన్‌లో ఎక్కేసి వెళ్ళిపోతాం. అరే! లేదు కదా! నేను ఆ ట్రైన్ అబ్జర్వ్ చేయాలి కదా! అని తర్వాత గుర్తొస్తుంది. సో, మళ్ళీ నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో దిగి, మళ్ళీ ఆ ట్రైన్ వెళ్ళేది, వచ్చేది అబ్జర్వ్ చేయటమండి. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పని. వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి. దాన్ని ఏం చేయట్లేదు. డ్యూటీ చేయట్లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వ్ చేయటం. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యెస్. దేనిని ఆపాలి? దేని మీద అటెన్షన్ పే చేయాలి? అది నెక్స్ట్ అండి. అయితే ఇప్పుడు అన్ని పనులు ఒకేసారి చేస్తున్నామండి. అందుకనే ఈ ఏదైతే అవేర్‌నెస్ అని ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్లు 5 మినిట్స్ ఉంటుంది. తర్వాత వెళ్ళిపోతుంది. అసలు కోరికని పట్టుకోవటమే అవ్వట్లేదు. సో, ఇనీషియల్‌గా అండి అందరిది అదే జర్నీ అండి. ఎవరు కూడా డిసప్పాయింట్‌మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరం కూడా అదే జర్నీలో ఉన్నాం. స్టార్ట్ చేయటం ఇంపార్టెంట్ అండి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? జస్ట్ స్టార్ట్ ఏంటంటే తటస్థంగా అబ్జర్వ్ చేయగలుగుతున్నానా? నా ఆలోచనల్ని, నా భావాల్ని, నా చాయిసెస్‌ని. చేయలేకపోతున్నాం. నో ప్రాబ్లమ్. ఇప్పుడు బ్రెత్ అసలు కూర్చోంగానే మైండ్ పరిపర విధాలుగా వెళ్ళిపోతుంది. డోంట్ డోంట్ వరీ. వెన్ యూ సీటెడ్ జస్ట్ స్టార్ట్ విత్ ఏదైతే మేడం గారు అన్నారో, మీరు ఏదైతే ప్రాక్టీస్ మీకొచ్చో లెట్స్ స్టార్ట్ విత్ దట్. అట్‌లీస్ట్ కూర్చోగలుగుతున్నాం ఒక ప్లేస్‌లో ఒక తటస్థంగా ఉండి. యామ్ ఐ ఏబుల్ టు పే అటెన్షన్ ఆన్ బ్రెత్? అది ప్రాక్టీస్ చేయండి. యెస్. నేను నా శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతున్నాను. నౌ యూ షిఫ్ట్ యువర్ అటెన్షన్ టు యువర్ థాట్, యువర్ ఫీలింగ్. లేదు నేను డైరెక్ట్‌గా నా ఆలోచనలు నేను చూడగలుగుతున్నాను. నా భావాన్ని నేను చూడగలుగుతున్నాను. వెరీ గుడ్. స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఎప్పుడైతే ఇది చూడటం స్టార్ట్ చేస్తామో అండి, స్లోగా అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్‌గా తెలుస్తది. అప్పుడు ఇది నాకు స్వీకృత్యా కాదా? ఇది నాకు యాక్సెప్టబులా కాదా? అని మీరే డెసిషన్ తీసుకోగలరు. మనం ఈ వర్క్‌షాప్ మొత్తంలో చెప్తాం గదా! మనల్ని మనం అర్థం చేసుకోవటము అంటే, ఈ స్వీయ అన్వేషణ ప్రక్రియ, ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాసెస్ అనేది యాక్టివేట్ చేయటమే. దానికి ఫస్ట్ మన పట్ల మనకి ఎరుక కావాలి. తర్వాత మనల్ని మనం చూసుకునే కెపాసిటీ వచ్చిన తర్వాత, మనల్ని మనం మూల్యాంకనం చేసుకోగలుగుతున్నాం. ఇది నాకు యాక్సెప్టబులా కాదా? ఈ ఆలోచన నేను ఎందుకు క్యారీ చేస్తున్నాను? దీనివల్ల నాకు హ్యాపీనెస్ వస్తుందా? అన్‌హ్యాపీనెస్ వస్తుందా? దీనివల్ల నేను రియాక్ట్ అవుతున్నాను. అన్‌హ్యాపీనెస్ వస్తుంది. మరి నేను ఎందుకు క్యారీ చేస్తున్నాను? ఆటోమేటిక్‌గా ఈ మూల్యాంకనం జరుగుతది. సో, ఈ 3 ప్రక్రియలు చేయటమే ఎంటైర్ ఈ జీవన విద్య యొక్క మేజర్ ఉద్దేశ్యమండి. సో, ఎంత మీకు కంటెంట్ చెప్పినా, ఎన్ని థియరీస్ చెప్పినా, ఈ ప్రక్రియ చేయటానికి మోటివేషనే కానీ, రిప్లేస్‌మెంట్ కాదండి. సో, ఎసెన్స్ ఏంటంటే, వి నీడ్ టు పే అటెన్షన్. లెట్ మీ షేర్. సో, లాస్ట్ 2 వీక్స్‌లో మనం ఏం డిస్కస్ చేసామో ఒకసారి సమ్మరైజ్ చేస్తానండి. అండ్ వి విల్ డూ ప్రాక్టీస్. దెన్ వి విల్ టేక్ ద క్వెషన్స్. సో, ఈ కంటెంట్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నామండి. ఆహ్, ఎవరన్నా మీ భాషా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ కాంట్రిబ్యూట్ చేయగలిగిన వాళ్ళు ప్లీజ్ రీచ్ ఔట్ టు శ్రీను అండి.
ఈ పీపీటీస్ అని చాలా మంది అడిగారు లాస్ట్ వీక్లో, సార్ తెలుగులో ఉంటే బాగుంటుంది అని. అండ్ స్టార్ట్ చేసామండి ఆ ప్రాసెస్. మీరు ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా తొందరగా అవుతాయి అవి. సో జస్ట్ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఈ 3 పదాలు మీరు అందరికీ సుపరిచితమే. ఈ 3 సామర్థ్యాల్ని మనం పెంచుకుంటున్నామండి. మనల్ని మనం అర్థం చేసుకునే ప్రక్రియ. ఎందుకు అంటే నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను. నేను నలుగురికి ఉపయోగపడాలి అనుకుంటున్నాను. నేను ఒక మనిషిగా నా నా వాల్యూ ఏంటి? నా రోల్ ఏంటి? అనేది క్వెషన్‌ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ జర్నీలో ఈ 3 సామర్థ్యాలు చాలా ఇంపార్టెంట్. సో, నన్ను నేను ఎలా పరిశీలన చేసుకోవాలి? నన్ను నేను ఎలా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి? అన్నప్పుడు అందరూ కూడా వర్క్‌షాప్ అటెండ్ అయ్యారు. ఎందుకు ఈ వర్క్‌షాపు? ఎందుకు ఈ జర్నీ అంటే, ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ లైఫ్‌లో ఆ సంతృప్తికరమైన లైఫ్ కావాలి. దానికేంటి? మన విషయాన్ని అర్థం జేసుకోవాలి. ఎవరిని అర్థం జేసుకోవాలి? నన్ను నేను అర్థం జేసుకోవాలి. నా సంబంధాలను అర్థం జేసుకోవాలి. నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని అర్థం జేసుకోవాలి. బట్ ఫస్ట్ నన్ను నేను అర్థం జేసుకోవటం అంటే ఎలా? ఫస్ట్ నన్ను నేను చూడాలి కదా! నన్ను నేను చూడాలి. నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలి గదా! ఇప్పుడు నన్ను నేను అబ్జర్వ్ చేయాలి. నన్ను నేను చూడాలంటే ఆ ధ్యాస పెట్టాలి గదా! నా మీద. ఐ నీడ్ టు పే అటెన్షన్ కదా! సో, దానికోసం మనం ఈ అవేర్‌నెస్ ఎక్సర్‌సైజ్‌ని ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఈ లింక్ మీకు కనపడటం చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఎందుకు చేయాలి అనేది రాదనమాట. అయితే ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి ధ్యాస పెట్టగలగటం. 2 దేని మీద ధ్యాస పెట్టాలి అనేది క్లారిటీ రావటం. అయితే ఇప్పుడు ఈ ప్రాక్టీసెస్ ఎందుకు చేస్తున్నామంటే, అసలు ఇప్పుడు అటెన్షనే పే చేయలేకపోతున్నాం. ఇందాక నరేష్ గారు అన్నట్లు చాలామంది షేర్ చేసినట్లు, కాసేపు కూర్చుంటున్నాము, మైండ్ ఎటేటో వెళ్ళిపోతుంది. ఇంకా అసహనం వచ్చేస్తుంది. అర్రే! ఇది ఏంటి ఇలా అయిపోతుంది. అయితే ఎందుకు అంటే అండి, మనకి చిన్నప్పటి నుంచి బయట చూడటం అలవాటు అయింది కానీ, మన ఎడ్యుకేషన్‌లో గానీ, లేకపోతే ఎప్పుడన్నా గానీ, మనల్ని మనం చూసుకోవటం అనేది మనం ప్రాక్టీస్ చేయలేదండి. ఇందాక నడుస్తున్నాము, పడిపోతున్నాము, నడుస్తున్నాం, పడిపోతున్నాము అని ఎవరో ఎగ్జాంపుల్ చెప్పారు గదా! ఐ థింక్ భవాని గారు అనుకుంటా, లేదా రాజు గారు. సేమ్ అదే పరిస్థితి అండి. ఏదైతే ప్రాక్టీస్ చేయమో అది ఆ సామర్థ్యంలో మనం చిన్న పిల్లల్లానే ఉంటాం. ఇప్పుడు మనం అసలు అటెన్షన్ ప్రాక్టీస్ చేయలేదు. సడెన్‌గా స్టార్ట్ చేసాం. సో, మైండ్ అలానే ఫంక్షన్ అవుతదండి. సో, మన కల్చర్‌లో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. ఎప్పుడైతే మన మీద మనం ధ్యాస పెట్టడం అలవాటు లేదో, ఎప్పుడైతే మన మైండ్ ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటుందో, దాన్ని ఒక కోతితో పోల్చారనమాట పరంపరలో. ఆహ్, అది ఒక కోతి. ఎలాంటి కోతి అంటే, అది ఆహ్, హైపర్ అనమాట. ఒక స్థిరంగా ఉండదు. అలాంటి కోతికి మందు తాగిందంట. కల్లు తాగింది అంట. సో, ఇంకా ఎలా బిహేవ్ చేస్తది? ఆ కోతి కల్లు తాగటం కాదు, దానికి తేలు గూడా కుట్టిందంట. అప్పుడు ఆ కోతి ఎలా బిహేవ్ చేస్తదో, మన మైండ్ గూడా అలానే బిహేవ్ చేస్తది అని ఒక ట్రెడిషన్‌లో చెప్పారు. ఇంకో ట్రెడిషన్‌లో ఒక మద గజంతో పోల్చారండి. ఒక ఏనుగు. ఏనుగు ఎలా అయితే ఒక బాగా మదించిన ఏనుగు ఎలా బిహేవ్ చేస్తుందో, అలా మన మైండ్ బిహేవ్ చేస్తది అని ఇంకొక ట్రెడిషన్‌లో చెప్పారు. సో, ఏ అనాలజీ చెప్పినా అండి, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎస్ వాళ్ళు పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాక్టీస్ కష్టమైన పని. దీనికి సాధన కావాలి, శ్రద్ధ కావాలి, తపన కావాలి. అంత ఈజీగా అయ్యే పని గాదు. కానీ చిన్న పని కూడా చాలా మిరాకిల్ రిజల్ట్స్ ఇస్తదండి.
నా లైఫ్లో నేను పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను కూడా ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్స్. కానీ ఈ అటెన్షన్ పే చేసే కొద్దీ అది చిన్న అటెంప్ట్ అయినా సరే దాని బెనిఫిట్స్ చాలా బాగున్నాయండి. దట్స్ వై వీఆర్ ప్రాక్టీసింగ్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ యూ ఆల్సో టు ప్రాక్టీస్. అయితే ఈ అటెన్షన్ పే చేయటం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, మామూలుగా మీరు మనం వినే ఉంటారు కదా, సైంటిస్టులు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు మనం కరోనా రీసెంట్‌గా మెడిసిన్ మనకు కనిపెట్టారు. లేదు చాలా దూరంగా ఉన్న వాటిని, గ్రహాల్ని వాటిని చూడగలగటం. ఏ వస్తువైతే మనకు దగ్గర లేదో, ఏ వస్తువైతే మన కంటికి కనపడదో, దాన్ని అర్థం చేసుకోవడానికి అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ షార్ప్‌నెస్ లేదనుకోండండి, కష్టం. ఆ చిన్న వైరస్‌ని చూడటమైనా, ఆ పెద్ద గ్రహాన్ని చూడటమైనా. అయితే ఇప్పుడు ఈ మైక్రోస్కోప్, ఈ టెలిస్కోప్ ఉన్నాయి కదా! ఇదే మన అటెన్షన్ అన్నమాట. మన ఎబిలిటీ మనం చేసే సాధన అది. ఈ ఆలోచనల్ని వీటి మీద ధ్యాస పెట్టడమే ఈ మైక్రోస్కోప్‌ని మనం ఉపయోగించటం. ఎప్పుడైతే మీరు సాధన చేస్తారో, ఎప్పుడైతే యూ ట్రై టు పే అటెన్షన్, స్లోగా ఈ లెన్స్ మనకి ఇంప్రూవ్ అయిపోతాయండి. ఆ లెన్స్, చూస్తే లెన్స్ కదా, అవి పెరుగుతాయి. మీకు ఆల్రెడీ వర్క్‌షాప్‌లో లాస్ట్ ఇన్ని వారాల్లో మనం డిస్కషన్స్‌లో ఏది ఇంపార్టెంట్ లైఫ్‌లో? డబ్బులు ఇంపార్టెంటా? క్లారిటీ ఇంపార్టెంటా? వస్తువులు ఇంపార్టెంటా? సంబంధాలు ఇంపార్టెంటా? ఏది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? దేని వాల్యూ ఎంత? వస్తువు యొక్క మూల్యం ఏంటి? సంబంధాల్లో మూల్యాలేంటి? వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం. దేని మీద అటెన్షన్ పే చేయాలి? నా లైఫ్‌లో ఏది ఇంపార్టెంట్? అనేది మంచి క్లారిటీనే వచ్చింది. కానీ ఎలా అటెన్షన్ పే చేయాలి? దీన్ని ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఇది ఇంకా నెక్స్ట్ 2, 3 వీక్స్ ఇది కంటిన్యూ చేస్తాము. అందరూ కూడా కొంచెం సీరియస్‌గా తీసుకోండండి ఈ ప్రాక్టీసెస్‌ని. కొంచెం ఏంటంటే మనకు అలవాటు లేదు కాబట్టి కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా ఉంది కాబట్టి వదిలేయొద్దు. సో, ఫస్ట్ 2 వీక్స్‌లో మనం ఏం చేశామంటే, మొట్టమొదటి వీక్ నన్ను నేను అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టా. నన్ను నేను అబ్జర్వ్ చేయటం అంటే ఏమిటి? నా కోరికల్ని, నా భావాలని, నా ఆలోచనని, నా చాయిసెస్‌ని, నా డెసిషన్ తీసుకుంటున్నాను. ప్రతి సెకండ్ ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీక్లీ రిఫ్రెషర్ వినాలా? వద్దా? వినాలైతే శ్రద్ధగా వినాలా? వద్దా? వేరే ఫోన్‌లో వేరే మెసేజ్ వస్తుంది. దాన్ని చూడాలా? వద్దా? వేరే పనుంది. దాని గురించి ఆలోచించాలా? వద్దా? ప్రతి సెకండ్ యూ ఆర్ టేకింగ్ దట్ డెసిషన్. ప్రతి సెకండ్ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పారు హరిగారు. వాటిని ఆపటానికి ట్రై చేయొద్దు. వాటిని మార్చడానికి ట్రై చేయొద్దు. ఎవాల్యుయేట్ చేయొద్దు. జస్ట్ చూడండి అనేది ఫస్ట్ చెప్పిన ప్రాక్టీస్. తర్వాత ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్‌ని చూస్తామో, నెక్స్ట్ మనం అడగాల్సిన క్వెషన్, ఈ ఫీలింగ్ నాకు సహజమే కాదా? నేను ఆ ఫీలింగ్‌లో, ఆ థాట్‌తో కంటిన్యూగా ఉండాలనుకుంటున్నానా? వద్దనుకుంటున్నానా? దాని తర్వాత సార్ అడిగిందేంటంటే, ఆ ఫీలింగ్ యామ్ ఐ కంఫర్టబుల్ విత్ దట్ ఫీలింగ్? అది నా నా మనసులో సామరస్యాన్ని దారి తీస్తుందా? ఆర్ కాంట్రడిక్షన్‌ని, అపోజిషన్‌కి దారి తీస్తుందా? ఆ ఫీలింగ్ అనేది, ఆ ఆలోచన అనేది, ఆ చాయిస్, ఆ డెసిషన్ అనేది. అయితే ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఈ ఫీలింగ్? ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇది? ఇప్పుడు నేను అలా ఆలోచించాలా? వద్దా? అలాంటి ఫీలింగ్ నాలో ఉండాలా? వద్దా? ఎవరు డిసైడ్ చేస్తున్నారు? హూ ఈస్ డిసైడింగ్? ఈస్ ఇట్ మైసెల్ఫ్ ఆర్ సమ్‌వన్?
అయితే ఇప్పుడు ఈ ఫీలింగ్ నాకు న్యాచురల్ కాదు. అది నాకు హార్మనీ, సామరస్యాన్ని ఇవ్వట్లేదు. దెన్ ఏ ఫీలింగ్ ఉండాలి నా మనసులో? ఎలాంటి ఆలోచన ఉండాలి? ఆ సహస్తిత్వం అనేది నేను చూస్తున్నానా లేదా? ఎలాంటి ఫీలింగ్ నాకు సహజం? ఎలాంటి ఫీలింగ్ వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది? ఇది నెక్స్ట్ లెవెల్ అండి. సో, బట్ ఇంతవరకు నేను వెళ్ళలేకపోతున్నాను సార్. నేను చూడలేకపోతున్నాను. నో ప్రాబ్లమ్. లెట్స్ గో బ్యాక్ ద ఫస్ట్ స్టెప్. నేను ఆ ఫీలింగ్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నేనా? వేరే వాళ్ళా? సార్ నేను అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నానండి. నో ప్రాబ్లమ్. కమ్ బ్యాక్. మళ్ళీ ఆలోచనలు దాన్ని తటస్థంగా చూడగలుగుతున్నానా లేదా? జస్ట్ ట్రై టు పే అటెన్షన్ అండి. సార్ నా వల్ల అవ్వట్లేదు సార్. ఇది కూడా చూడలేకపోతున్నాను. నేను కూర్చుంటున్నాను, మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతుంది. రకరకాలుగా వెళ్ళిపోతుందన్న దాన్ని చూడండండి. అలా చూడటం మొదలుపెట్టే ఫస్ట్ ఫోకస్. లేదు సార్ నా వల్ల కావట్లేదు. నేను ఇంతకుముందు వేరేది ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు అది కంఫర్టబుల్‌గా ఉంది. నో ప్రాబ్లమ్. గో బ్యాక్ టు యువర్ బ్రెత్. మీరు బ్రెత్ మీద అటెన్షన్ పే చేస్తారా? గో బ్యాక్ టు దట్. యెస్, నేను నా శ్వాస మీద ధ్యాస పే చేయగలుగుతున్నాను. అటెన్షన్ పే చేయగలుగుతున్నాను. వెరీ గుడ్. నౌ కమ్ బ్యాక్ టు యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఎలాంటి ఆలోచన నడుస్తుంది? ఎలాంటి ఫీలింగ్ నడుస్తుంది? వాట్ వర్క్స్ ఫర్ యూ డూ దట్ అండి. ఇక్కడ ఎటువంటి రూల్స్ అయితే ఏం లేవండి. ఇవన్నీ గైడ్‌లైన్సే. ఎండ్ ఆఫ్ ద డే మన పట్ల మనకి ఎరుక. ఎందుకు నేను ఆ ఎరుక కావాలంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి కాబట్టి. ఎందుకు నేను నన్ను అర్థం చేసుకోవాలంటే నేను హ్యాపీగా ఉండాలి. నేను మీనింగ్‌ఫుల్‌గా నా లైఫ్ జీవించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి. సో, అర్థమైందండి? ఇప్పుడు నరేష్ గారు, ఇప్పుడు మీరు అటెన్షన్ గనక పే చేయలేకపోతే డోంట్ వర్రీ అండి. కమ్ బ్యాక్. మీరు మీ శ్వాస మీద అటెన్షన్ పే చేయగలరా? ప్రాక్టీస్ దట్. యూ టేక్ దట్ 3 డీప్ బ్రెత్స్ అండ్ ట్రై టు పే అటెన్షన్ టు ఇట్. యెస్, నేను పే చేయగలుగుతున్నాను. దెన్ షిఫ్ట్ యువర్ అటెన్షన్ టు యువర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ దట్. లేదండి నాకు అలాంటి ప్రాక్టీస్ ఏం లేదు ముందు. వెరీ గుడ్. దెన్ డైరెక్ట్‌లీ స్టార్ట్ పేయింగ్ అటెన్షన్ టు డిజైర్స్, ఫీలింగ్స్, థాట్స్. లెట్స్ డూ అండి. ఒకసారి చేద్దాం. ప్రాక్టీస్ చేద్దాము. అందరూ కూడా కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. మీరు కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు తెరిచి ఉండొచ్చు, హాఫ్ క్లోజ్డ్, హాఫ్ ఓపెన్ ఉండొచ్చు. మీ చాయిస్ అండి. టేక్ 3 డీప్ బ్రెత్స్. దీర్ఘంగా శ్వాస తీసుకోండి అండ్ రిలీజ్ చేయండి. Try to pay attention to your thoughts and feelings. ఈ ఆలోచనల మీద అటెన్షన్ పే చేయడానికి ట్రై చేయండి.
యువర్ మైండ్ మే వండర్, మైండ్ అటు ఇటు వెళ్తూ ఉంటుందండి. యాక్సెప్ట్ ఇట్, దట్స్ ద రియాలిటీ. విత్ ఎ స్మైల్ మళ్ళీ మళ్ళీ అటెన్షన్ బ్యాక్ తీసుకురండి. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ వాండరింగ్, మైండ్ కనుక అటు ఇటు వెళ్తూ ఉంటే, కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్. మీ శ్వాస మీద అటెన్షన్ పే చేయండి. Then slowly take your mind to your thoughts and your feelings. Try to observe. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆపటానికి కానీ మార్చటానికి కానీ ట్రై చేయొద్దు. జస్ట్ అబ్జర్వ్. ఎటువంటి రియాక్షన్ వద్దండి. మైండ్ కనుక అటు ఇటు వెళ్తూ ఉంటే, విత్ ఎ స్మైల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అగైన్. ఒక చిరునవ్వుతో మరలా మీ ధ్యాసన ఆలోచన మీదకి తీసుకువెళ్ళండి. ఆ ఆలోచనల యొక్క ట్రైన్ని, ఆ రైలు బండిని జస్ట్ అబ్జర్వ్ చేయండి. జంప్ చేయొద్దు ఆ ట్రైన్లోకి.
ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో, ఏదైతే ఫీలింగ్ మీలో నడుస్తుందో, అది మీకు సహజమేనా? ఆ ఫీలింగ్‌తో ఉండటం. అలాంటి ఫీలింగ్‌తో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? లేదా ఆ ఫీలింగ్ వద్దు అనుకుంటున్నారా? Am I comfortable with this feeling, with this thought? Is it leading to harmony in me? ఎవరు, ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఈ ఫీలింగ్ నాలో ఉండాలా? వద్దా అని? ఈ విషయం గురించి ఆలోచించాలా? వద్దా? నేనా? వేరే వాళ్ళా? నేను డిసైడ్ చేస్తున్నానా? సిట్యుయేషన్స్ డిసైడ్ చేస్తున్నాయి బయట. నాకెలాంటి ఫీలింగ్ కావాలి? హ్యాపీనెస్సా? అన్‌హ్యాపీనెస్సా? సద్భావమా? నెగెటివ్ ఫీలింగ్సా? సంబంధమా? విరోధమా? నేను దేని మీద ఎఫర్ట్ పెడుతున్నాను? Don't worry అండి. If your mind is wandering, with a smile, bring back to natural observation. ఎవరైతే అబ్జర్వ్ చేయలేకపోతున్నారో, you go back to your breath. Your mind may wander. With a smile, accept it, bring it back to your thoughts and feelings. If it is difficult, bring it back to your breath.
ఎవరైతే కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచన వెళ్ళిపోతున్నాయి అంటున్నారో, కళ్ళు తెరిచైనా సరే స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీరు చూస్తూ వెళ్ళండి. Slowly open your eyes and slowly come back. సో ఈ ప్రెజెంటేషన్ ఇవాళ గ్రూప్లో పోస్ట్ చేస్తారండి మన శ్రీనివాస్ గారు. సో ఎవరైనా గ్రూప్లో లేకపోతే ఎవరైనా అడగండి అండి, సో దట్ ఇది మీ రిఫరెన్స్కి మీరు ఉపయోగించండి అండి. ఈ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ప్రాక్టీస్ అండి. జస్ట్ ట్రై టు ప్రాక్టీస్. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం అనుకోండి, మార్కెట్లో నేర్చుకోం కదా. సో ఒక ఎంటీ గ్రౌండ్కి వెళ్తాము, ఎంటీ రోడ్లో స్లోగా ప్రాక్టీస్ చేస్తాం కదా. తర్వాత ఎప్పుడైతే మనకు ఆ స్కిల్ కొంచెం ఎక్స్పర్టైజ్ పెరుగుతుందో, దెన్ ఆ కార్ని కొంచెం లెస్ ట్రాఫిక్ రోడ్లో తీసుకొస్తాం. తర్వాత మార్కెట్లోకైనా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదేవిధంగా అటెన్షన్ ఎంతసేపు పే చేయాలి? 24 గంటలు మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, వీటి మీద అటెన్షన్ పే చేయాలి. అయితే 10 నిమిషాలు రోజు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే, హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే ఎందుకు అంటే ఇది ఎంటీ గ్రౌండ్లో ప్రాక్టీస్ అన్నమాట. స్లోగా దీన్ని లైఫ్కి తీసుకురావాలి. కుషన్ టు లైఫ్. ఇప్పుడు పరుపు మీద కూర్చొని చేస్తున్నాం, కుషన్ మీద కూర్చొని చేస్తున్నాం. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, లైఫ్లో చేసే ప్రతి పని మీద చేసేటప్పుడు యామ్ ఐ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇందాక క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఒక ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్ అన్ని జరిగిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ మనం చేస్తామో, మనం రీప్లే చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ బాల్ వేసినప్పుడు బాల్ స్లోగా వస్తుంది, దెన్ స్లోగా బ్యాట్ ఎత్తాడు, కొడతారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అంత స్లోగా కనిపిస్తుంది అనమాట. ప్రతి విషయం స్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇంకొక ఎనాలజీ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మన కెమెరా ఉంది కదండి. మన కెమెరా పిక్సెల్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు మన కెపాసిటీ. మన ముందు జరుగుతున్నవి, మన మైండ్లో జరుగుతున్నవి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కనుక ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని మీరు కనుక ఫోటో తీస్తే అంత క్లియర్గా రాదు, గమనించండి. కానీ ఇప్పుడు మంచి కెమెరాస్ వస్తున్నాయి. 40 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్. అది మూవింగ్ ఆబ్జెక్ట్ కూడా మీరు ఫోటో తీస్తే నీట్గా క్యాప్చర్ చేస్తుంది కదా. ఆ కెమెరా పిక్సెల్ పెరిగినప్పుడు ఆ వస్తువుని ఈజీగా చూడగలుగుతుంది. సేమ్ వే మన కెపాసిటీ పెరిగినప్పుడు మన ఆలోచన చూడగలం, మన కోరికను చూడగలం, మన ఆస్వాదన చూడగలం. ఈ పిక్సెల్ని పెంచుకోవటమే మన సాధన అండి, మనం చేసే ఈ అవేర్నెస్ ఎక్సర్సైజెస్. హలో మేడం, డిస్టర్బ్ చేశానా? గుడ్ మార్నింగ్ అండి. నేను పోయిన వీక్ నేను అటెండ్ కాలేకపోయాను. ఇప్పుడు చెప్పాక అన్ని విన్నాక అనిపిస్తుంది, అది చాలా బాగా చెప్పారని. అంటే ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, కానీ ఏదో ఒకటి చేయండి, మీరు చెప్పేది స్టార్ట్ చేయండి అని.
అందరికి. అటెన్షన్ పే చేయటం అంటే సాధన ఏదో ఒకటి కాదండి. అంటే అది కాదండి, మీరు ఎలా చెప్తున్నారు నాకు బాగా నచ్చింది, అదే చెప్తున్నా. అంటే నాకు చెప్పడం రావట్లే. ఓకే 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 ఇప్పుడు ప్లీజ్ చిన్నపిల్లలు కదా, నేను ఇది తినను అంటే అది తిను, లేకపోతే అది కాకపోతే ఇది తిను అని చెప్పినట్టుగా మన మైండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతే వెనక్కి వెళ్ళి శ్వాస మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. కానీ ఏదో అటెన్షన్ పే చేయండి, స్టార్ట్ చేయండి అని మీరు చెప్పే విషయం అదే. నాకు చెప్పరావట్లేదు మీరు చెప్పినట్టుగానే. అంతే అంతే మేడం, చాలా అంతే బాగుంది. అంతే. స్టార్ట్ చేయండి, అక్కడ మొదలు పెట్టి మళ్ళీ రావాల్సింది ఇక్కడికే. అవును. డోంట్ మిస్అండర్స్టాండ్ దట్. లేదు శివ గారు అది నో చెప్పారు నో నో like అది. నేను నా అభిప్రాయం చెప్తామని. Good, good, good. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇదే చేయాలి అంటే అది చేయలేకపోయిన వాళ్ళు తప్పుకుంటారు కదా ఇంకా మళ్ళీ అవునండి, దాని అవునండి, ప్రయత్నం కూడా అవును. చేయరు. అది లేదు లేదండి. కాబట్టి స్టార్ట్ చేయడమే ఒక పెద్ద ఇది. స్టార్ట్ చేశాక మనం ఎలాగో అందులో ఇంకా ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తాం తప్ప వెనక్కి వెళ్ళము. చిన్న ప్రాక్టీస్ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి ఈ డైరెక్షన్ లో. అదే పోయినసారి వీక్ లో కూడా మీరు చెప్పిన విషయాలు చాలా బాగుంది. తటస్థమని, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎలా ట్రైన్ అవుతాడు అంటే అవన్నీ చిన్న చిన్న విషయాలైనా మనం అన్వయించుకుంటే మనకి అవును కదా అని అనిపిస్తుంది అనమాట విన్నాక. అంతే అంతే. చాలా బాగుంది. కాకపోతే పోయినసారి ఫస్ట్ సెషన్ లోనే నేను అది రికార్డింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి, రికార్డింగ్స్ చూడండి. నేను అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తానని నేను నా నేమ్ ఇచ్చాను, కానీ అటెండ్ కాలేకపోయినాను, సారీ. నేను శ్రీనివాస్ గారు అవైలబుల్ లేరు కాబట్టి గిరి గారికి ఇన్ఫార్మ్ చేశాను. నెక్స్ట్ వీక్ షేర్ చేయండి మేడం. లేదండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం సిక్ ఉన్నాను. నో ప్రాబ్లం, నో దేర్ ఇస్ నో హరీ. ఇప్పుడు కొంచెం 4-5 days నుంచి కొంచెం సిక్ ఉన్నాను. నో హరీ. నెక్స్ట్ మంత్ కాదు, తర్వాత మంత్. ఏం తప్పకుండా నేను ఇస్తాను. నేను చెప్పడానికి ఎందుకు చేశానంటే చాలా బాగుంది. నేను ఇది మిస్ కాకుండా ఉండాలంటే దాని రికార్డింగ్స్ అవి ఉండాలి. మరి అవి ఉంటున్నాయా లేదా అడుగుతామని. ఉన్నాయండి. జస్ట్ మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు అన్ని అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. డేట్ కూడా ఉంటుంది. యూ కెన్ గో హెడ్. ఓకే ఓకే. శివ గారు క్వశ్చన్ అండి ఒకటి. పవన్ గారు. నేను పవన్ అండి. అంటే ఇప్పుడు మనము లాస్ట్ 2 weeks కానీ ఇప్పుడు కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైందంటే అండి, ఒక ఆలోచన ఉంటుంది, డెఫినెట్ గా వస్తుంది. ఆలోచనతో పాటు కొంచెం ముందుకు వెళ్తున్నాం. మీరు చెప్తుంది ఏంటంటే ఆ ఆలోచనలో మునిగి వెళ్ళకండి అంటున్నారు, మళ్ళీ వెనక్కి రమ్మంటారు. ఉదాహరణకి ఆ పాయింట్ దగ్గర బ్రేక్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు, లేదంటే ఇంకేదైనా శ్వాస కాకపోతే అటెన్షన్ పే చేయడానికి ప్రయత్నం చేయమంటారు. సో అటెన్షన్ పే చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సరే అక్కడికి అంటే ఆ ఆలోచనని అక్కడ ఆపేసేయాలి. ఆపేసి ఆలోచన ఆపొద్దండి, ఆలోచన చూడమంటున్నాం. ఓకే. సో ఆలోచన చూస్తా ఉంటే అది వెళ్తుంది, ఆలోచనతో పాటు వెళ్తున్నాము. అయితే ఆలోచన చూడడం ఏంది, ఆలోచనతో పాటు వెళ్ళడం ఏంది, అది కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతున్నా. అయితే నాకు ఏమనిపించింది అంటే ఆలోచన అట్లా వెళ్తుంది, అందులో మునిగి ప్రవహించకండి, మీరు కొంచెం వెనక్కి రండి. వెనక్కి రావడం అంటే ఏంటి మళ్ళీ? నైస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, జనరల్ మైండ్ టెండెన్సీ ఏంటంటే, ఒక ఆలోచన వచ్చింది, ఒక ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్లో ఎక్కేసి వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోయి కొంత దూరం ట్రావెల్ అయినాక మళ్ళీ ఆ ట్రైన్ వదిలేసి మళ్ళీ బయటకు వస్తాం. ఇంకొక ట్రైన్ పట్టుకుంటాం. మళ్ళీ కాసేపు వెళ్తూ ఉంటాము. మళ్ళీ అది కూడా ట్రావెల్ చేయడం, మళ్ళీ వదిలేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్తున్నామంటే, ఫస్ట్ చూద్దాము. ఆ ఆలోచనలోకి జంప్ అవ్వద్దు. ఫస్ట్ ఆ ఆలోచనని తటస్థంగా ఉండి చూద్దాము అని. ఎప్పుడైతే ఆలోచన చూస్తామో అండి, ఆ ఆలోచన మన మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది అనేది కనపడుతుంది. ఆ ఆలోచన వల్ల నేను కంఫర్టబుల్‌గా ఉన్నానా లేదా అనేది నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తుంది. ఈ ఆలోచన నాకు కావాలా వద్దా? ఈ ఆలోచన ఉండాలని ఎవరు నిర్ణయించుకున్నారు దీని గురించి ఆలోచించాలని అనేది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ ఏంటంటే అండి, ఎప్పుడైతే ఆలోచన జంప్ చేసి వెళ్ళిపోతామో ఇవేమి చూడలేకపోతున్నాం. ఆ ఆలోచనతో యాక్షన్ చేసేస్తున్నాం. రిజల్ట్ వల్ల పెయిన్ వస్తుంది. అరే నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు, ఇలా చేద్దామని అనుకుంటున్నాం.
కానీ ఇంతకు ముందు ఏదైతే డిఫాల్ట్లో చేస్తున్నాం అదే చేసేస్తున్నాం. కోపం రావద్దు, ఇలా ఈ పరుష పదాలు వాడొద్దు, ఇంట్లో గొడవ పడొద్దు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవుదాం, ఇవన్నీ అనుకుంటున్నాం కదా, చాలా మంచి విషయాలు అనుకుంటున్నాం కదా. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిఫాల్ట్లోకి వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చిందండి మనసులో, ఒక రియాక్షన్ వచ్చే ముందే లోపల ఫీలింగ్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్ వచ్చే ముందే ఎందుకు వస్తుంది అది, నేను ఎలా ఆలోచించడం వల్ల నాలో ఆ ఫీలింగ్ జనరేట్ అయింది, ఎలాంటి ఫీలింగ్ నాకు యాక్సెప్టబుల్. ఇప్పుడు ఇదంతా చూడాలి అంటే ముందు ఆ జంప్ చేయకూడదు ఆ ట్రైన్లోకి, ఆ ఆలోచన చూడగలగాలి. ఎప్పుడైతే చూస్తామో అండి, నేను దాన్ని చూస్తున్నాను, దెర్ ఇస్ ఎ డిస్టెన్స్ అనమాట. ఎప్పుడైతే డిస్టెన్స్ ఉండదో, ఆ ఆలోచన వచ్చింది వెళ్ళిపోయాను, డైరెక్ట్గా ఒక యాక్షన్ జరిగిన తర్వాత కానీ రియలైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఆలోచన దగ్గరే రియలైజ్ అవుతాం. ఈ ఆలోచన కానీ, ఈ భావం కానీ, ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు మీ, ఇది నాకు సహజంగా స్వీకృత కాదా, నాకు ఒప్పిక కాదా. ఇది చూడాలంటే ఫస్ట్ మీరు ఆ ట్రైన్ ఆలోచనతో అటాచ్ అవ్వకూడదు. ఆ తటస్థం అన్నాం కదా, అంటే ఒక మనం జంక్షన్‌లో నుంచొని చూస్తుంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. నేను ఏ వెహికల్‌ని వెళ్ళిపోయి జంప్ చేసి ఆ వెహికల్ కొంచెం వెళ్ళిపోవట్లేదు. ఆ వెహికల్ వస్తుంది, వెళ్తుంది, దాన్ని నేను చూస్తున్నాను. సో ఇది సజెస్ట్ చేసింది ఇది. అంటే అంటే మీరు చెప్పేదానికి నాకు అర్థమైనది ఏంటంటే, ఇట్లా అనిపిస్తుంది, ఒక ఆలోచన ఉంది, ఆలోచనకి సంబంధించిన ఒక యాక్షన్ ఉంటుంది, అది మానసికంగా కావచ్చు, ఒక ఫిజికల్ గా యాక్టివిటీ కావచ్చు. సో ఒక ఆలోచనకి యాక్షన్ కి మధ్యలో ఒక ఇప్పుడు అది స్పాంటేనియస్ జరిగిపోతుంది, దాని మధ్యలో ఏ గ్యాప్ లేదు. మేబీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సమ్ గ్యాప్ అనేది ఇప్పుడు రావాలి, అది అలవర్చుకుంటే మేబీ అది బాగుంటుంది అని అనిపిస్తుంది, అంతే కదండి. నేను ఆలోచిస్తున్నాను, నేను ఆలోచన ఒకటి కాదు కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే నేనే నా ఆలోచనలు అయిపోతున్నాను. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో నేను నా ఆలోచన చూస్తున్నాను. అర్థమైంది కదా సార్? అవునండి. నేను నా ఆలోచన చూడగలగటానికి ఈ గ్యాప్ కావాలి, ఆ గ్యాప్ని చూడాలి మనం. ఇప్పుడు మనం ఈ ప్రాక్టీస్ ద్వారా ఏంటంటే ఈ గ్యాప్ని క్రియేట్ చేయగలుగుతున్నాము, క్లియర్గా చూడగలుగుతున్నాము. చూసిన తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ఈ ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నాం, మూల్యాంకనం చేయగలుగుతున్నాం. ఇది దీనివల్ల నాకు వాల్యూ యాడ్ అవుతుందా, దీనివల్ల నాలో అసంతృప్తి, అన్‌హ్యాపీనెస్ వస్తుందా. ఎప్పుడైతే ద మూమెంట్ ఆ గ్యాప్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే మనల్ని మనం ఈ క్వశ్చన్ అడుగుతున్నామో, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థాట్? నేను డిసైడ్ చేస్తున్నానా ఈ ఆలోచన నాలో ఉండాలని, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? ఫుడ్ ప్లేట్ మన ముందుంది, ఇది తినాలి, ఎంత తినాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నేనా, వేరే వాళ్ళ? ఎప్పుడైతే నా థాట్ ఇప్పుడు ఏంటి, ఇది బాగా టేస్టీగా ఉంది, బాగుంది, నేను ఆ టేస్ట్కి నాకు కొంచెం గ్యాప్ చూశాను, వెంటనే నేను ఎందుకు తింటున్నాను, నేను ఇంత తింటే నాకు హెల్త్ కాంట్రిబ్యూట్ అవుతుందా, హెల్త్ అనారోగ్యం వస్తుందా? ఎప్పుడైతే ఆ గ్యాప్ చూసామో ఈ క్వశ్చన్, ఈ ఎవాల్యుయేషన్ ఈజీ అయిపోతుందండి. లేకపోతే ఏంటంటే ఇదన్నీ థియరీలో బాగానే ఉంటాయండి, యాక్షన్లో ఇవన్నీ ఏం కావు అని ఒక కంక్లూడ్ చేస్తాం. ట్రూ అండి, అంతే, అర్థమైందండి. ఒక థాట్ కి ఒక యాక్షన్ కి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసే ప్రాసెస్ ని మీరు ఇక్కడ అర్థం చేయించారనిపిస్తాను. ఆ థాట్ దేనికి అటాచ్ అయ్యింది? నాకు ఫేవరెట్ ఫుడ్, ఇది నాకు ఫేవరెట్ ఫుడ్, దీనికి అటాచ్ అయ్యిందా?
ఆ థాట్ ఆరోగ్యానికి అటాచ్ అయి ఉందా? ఇది నా ఆరోగ్యానికి ఇప్పుడు నేను చూడలేకపోతున్నాం కదా ఇది. ఫస్ట్ ఆలోచనే చూడలేకపోతున్నాం. తర్వాత ఆ ఆలోచన దేనికి అటాచ్ అయ్యి ఉంది? నాకు నా ప్రియం, నాకిష్టం ఆ టేస్ట్‌కి, ఆ ప్లెజర్‌కి దానికి అటాచ్ అయి ఉందా? లేదు ఆరోగ్యం, వాల్యూ. ఆ వాల్యూకి అటాచ్ అయి ఉందా? మూల్యానికి. లక్ష్యం ఏంటి? నేను ఆరోగ్యంగా ఉండాలా? అనారోగ్యం పాలవ్వాలా? లక్ష్యం. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మీకు నాకు. లక్ష్యం ఏంటి? సంబంధం, ఉభయతృప్తి. ఇప్పుడు దేనికి అటాచ్ అయింది? నాకు ఏది ఇష్టమో దానికి అటాచ్ అయిందా? ఈ ఆలోచన అనేది రిలేషన్‌షిప్, ఫీలింగ్, ట్రస్ట్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ దానికి అటాచ్ అయి ఉందా? ఎప్పుడైతే మనం ఈ ఆలోచన చూడలేకపోయామో అండి, ఇప్పుడు హరి గారు చెప్పిన ఫస్ట్ స్టెప్‌ని మిగిలినవన్నీ చూడటం కష్టమండి. ఫస్ట్ తటస్థంగా చూడటం మొదలుపెట్టిన తర్వాత మనల్ని పట్టుకోగలం. భలే ఉంటుందండి ఇది. ఫన్ గేమ్ అన్నమాట ఇది. మనల్ని మనం పట్టుకోవటం ఉంది చూసారా? ఇది భలే గేమ్ అన్నమాట. ఒక ఆటలానే ఉంటుంది ఇది. అరే! వీడు దొరకలేదు. అరే! ఈడెళ్ళిపోయాడు. అరే! ఈడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. అరే! వీడు చిక్కలేదు. ఇలా మనకు తెలిసిపోతుందన్నమాట. మనకి మనం చిక్కం అసల. సో, ఎప్పుడైతే ఇది కొంచెం అటెన్షన్ పే చేస్తూ ఉంటామో బావుంటుందండి. అది. వి ఎంజాయ్ దట్ ప్రాసెస్. రియాక్షన్ ప్రాసెస్ కాదిది. అరే! అది ఇది చాలా బుద్ధా చెప్తారని అంటారండి ఇది. ఆయన ఎప్పుడు నవ్వుతారు గదా! ఆ నవ్వేది ఎందుకంటే, అర్రె! మళ్ళీ నా మైండ్ పక్కకెళ్ళిపోయింది. అర్రె! నేను మళ్ళీ వెళ్ళిపోయాను. అరె! నా మైండ్ మళ్ళీ ఆలోచన లేదు. ఎప్పుడైతే ఈ రియాలిటీని చూస్తామో నవ్వొస్తదండి. లెట్స్ యాక్సెప్ట్. ఇది నా రియాలిటీ ఇవాళ. ఐ విల్ గో బ్యాక్. అయితే గేమ్ ఆడేటప్పుడు రూల్స్ ఉంటాయండి. సో, ఈ గైడ్‌లైన్స్ అన్నీ ఆ రూల్సే అన్నమాట. జస్ట్ యూ డూ థిస్, నెక్స్ట్ యూ డూ థిస్, నెక్స్ట్ యూ డూ థిస్. అది. బట్ యూ డిసైడ్ వాట్ ఈస్ కంఫర్టబుల్ టు యూ. యూ పే అటెన్షన్ టు దట్. శివ గారు గుడ్ మార్నింగ్ అండి. అజయ్ గారు నమస్తే సార్, చెప్పండి. సార్ ఇప్పుడు థాట్ లోంచి డిజైరా, డిజైర్ లోంచి థాట్ ఒకటి. ఒకవేళ సరే అది చెప్పండి. నాకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం వి అనలైజ్ ద డిజైర్, 3 types of desires. Like that, can we analyze the thought? అదొకటి. సో, లిటరేచర్‌లో చెప్పిన అదేంటంటే సార్, మన చాయిస్ ఉంది కదా, డెసిషన్. దీన్ని మన్ అంటాము. దాని తర్వాత మన ఆలోచన, దాని తర్వాత కోరిక. కోరిక లేయర్ బలమైందండి. దాని తర్వాత బలమైందంటే పెద్దది. అది కింద దాన్ని చూడగలదు. కింద ఆలోచన. దాని తర్వాత ఈ చాయిస్, ఈ డెసిషన్ అనేది, ఈ ఆస్వాదన అనేది. ఇది స్టెప్ బై స్టెప్ అండి. మనసుని ఆలోచన రెగ్యులేట్ చేస్తది. ఆలోచనని కోరిక రెగ్యులేట్ చేస్తదండి. కోరికని నా తత్వం, నాకేదైతే న్యాచురల్ యాక్సెప్టబుల్ నేను అంటాం కదా, అది రెగ్యులేట్ చేస్తది. ఇది చెప్పిందండి. అయితే ఎప్పుడైతే పై వాళ్ళు వీక్‌గా ఉంటారో, కిందది తన పని తాను ఇంకా కంట్రోల్‌లో ఉండదు. ఎప్పుడైతే నా ఆలోచనలో క్లారిటీ ఉండదో, ఆలోచన న్యాయబద్ధంగా ఉండదో, కిందది నా డెసిషన్స్ అటు ఇటు ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. కాసేపు ఇది బాగుందంటది, కాసేపు అది బాగుందంటే అది వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే నా ఆలోచన, నా స్పష్టమైన చిత్తశుద్ధి అంటాం కదా, అది ఆ కోరిక, నా కోరికే క్లారిటీ లేదనుకోండి, ఆ నా బుద్ధి అనేది గైడ్ చేయట్లేదు అనుకోండి, నా ఆలోచనలు అటు ఇటు వెళ్తాయి. కాసేపు నాకు ఏది బాగుందో దాన్ని పట్టుకుంటాను, కాసేపు సంబంధం కానుకుంటాను, కాసేపు మళ్ళీ నా ప్రియము, హితము, లాభం అక్కడ కొట్టుకుంటూ ఉంటాం. అయితే పైది స్ట్రెంగ్తన్ అయ్యే కొద్దీ కిందది రెగ్యులేట్ అవుతుందండి. ఇప్పుడు నా మనసే వీక్‌గా ఉందనుకోండి, ఇక్కడ యూజ్ చేస్తున్న పదం అది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివిటీ చూడండి.
మనసే వీక్గా ఉందనుకోండి, అప్పుడు నా బాడీ విల్ టేక్ ఓవర్. మన 5 సెన్సెస్ ఉన్నాయి కదా, ఈ ప్లెజర్ టేక్ ఓవర్ అన్నమాట. ఎప్పుడైతే మనోబలం అది గట్టిగా ఉంటుందో, ఇప్పుడు ఆ తిండి తినేటప్పుడు నా చాయిస్, నా డెసిషన్, నేను రుచి కోసం తినాలా, ఆరోగ్యం కోసం తినాలా, ఆ డెసిషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా మీరు అది ఉపవాసం చేసేటప్పుడు ఎలా అయితే భగవంతుడి పేరుతో గట్టిగా కంట్రోల్‌లో ఉంటారో, ప్రతిసారి నోట్లో ఏదైనా పెట్టేటప్పుడు ఆ మనోబలంతో డెసిషన్ తీసుకుంటాం. అలవాటులతో కాదు, లేదు ఇష్టాలతో కాదు. ఏది ఆరోగ్యమో దాని గురించి. ఈ ఆస్వాదన అనేది మూల్యంతో ముడిపడి ఉంటది, రుచితో కాదు. అయితే మనోబలం ఉండాలంటే ముందు ఈ ఆలోచన, ఈ థాట్ లేయర్ ఇది గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే థాట్ లేయర్‌లో న్యాయము అనేది ఉంటుందో, న్యాచురల్‌గా మనోబలం అనేది రెగ్యులేట్ చేయబడతది. ఈ థాట్ వీక్‌గా ఉందనుకోండండి, మనసు ఎలా అనిపిస్తే అలా చేసేస్తది. ఉదయాన్నే బెడ్ మీద పడుకొని లేస్తున్నప్పుడు, నైట్ పడుకునేటప్పుడు మంచి ఆలోచన చేస్తాం. అలారం పెడతాం. మంచి ఆలోచన. ఉదయాన్నే లేచి వ్యాయామం చేద్దామని. కానీ ఉదయాన్నే ఏ ఆలోచన గట్టిగా లేదు. ఆ లేయర్ గట్టిగా లేదు. ఈ మనసు అనేది కూడా ఏంటి, డెసిషన్. ఈ డెసిషన్ అనేది నిన్న తీసుకున్నాను. మార్నింగ్ ఏమైపోతుందంటే, నా సంవేదన, ఈ బాడీ నుంచి వచ్చే సెన్సేషన్, దీని నుంచి వచ్చే సుఖం, తృప్తి, అది ఎక్కువ బలంగా అయిపోయింది. అప్పుడు ఏం చేస్తది, ఆ ఆలోచన మారిపోతుంది. సరేలే రేపు నుంచి చేద్దాం. ఆ ఆలోచన మారిపోయింది. చెయ్యి స్నూజ్ మీదకెళ్తుంది. ఈ ఒక యాక్షన్ అండి. ఒక యాక్షన్ స్లోగా, కేర్‌ఫుల్‌గా చూస్తే ఇయన్నీ కనిపిస్తాయి. ఏది బలంగా ఉంది, ఏది వీక్‌గా ఉంది, ఏది దేన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో, బుద్ధి, ఆ క్లారిటీనే బుద్ధి అన్నారు. అది డెవలప్ అవుతుందో, కోరిక దృఢంగా అవుతుందండి. కోరిక వీక్ అవ్వదు. ఎప్పుడైతే కోరిక అనే లేయర్ స్ట్రాంగ్‌గా ఉందో, దాన్ని చిత్తబలం అన్నారు మన బైబిల్‌లో. తర్వాత ఆలోచన, ఈ వృత్తి బలంని రెగ్యులేట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో, అది మనసుని రెగ్యులేట్ చేస్తుంది. థియరిటికల్‌గా చెప్పింది ఇదండి. కానీ ఇదేంటంటే, ఎవరైతే ప్యారిస్ చూడలేదో వాళ్ళకి ప్యారిస్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు. నా లైఫ్‌లో నేను అటెన్షన్ పే చేస్తే, అది ఏంటి, అక్కడ ఏం జరుగుతుందని క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. అజయ్ గారు క్లియరా? If I want to say in one word, desire controls the thought. కంట్రోల్ కదండి. డిజైర్, థాటు, ఆలోచన 3 నడుస్తూనే ఉన్నాయి. కంట్రోల్ అనే దానికన్నా రెగ్యులేట్ అంటే బెటర్ పదం అండి. ఓకే, మేబీ ద వర్డ్. ఈ డీటెయిల్స్, థియరిటికల్ డీటెయిల్స్ లో, బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, అంటే మీరు పరిచయం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ అందరికి క్లాస్కి చెప్తున్నాను. ప్రాక్టీస్ చేస్తుంటే అన్నీ ఈజీగా కనిపించేస్తాయండి. అదొక్కటి మా సజెషన్, సిన్సియర్ సజెషన్. అది శివగారు, హేమంత్ చెప్పండి. నేను ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ యోగా దీని గురించి కొద్దిగా చెప్తాను. అంతఃకరణ చతుష్టయము అంటారండి. ఈ అంతఃకరణ చతుష్టయం అనేది 4 చెప్తారు. మనస్సు, బుద్ధి, అహము అండ్ చిత్తం. ఈ 4ంటిని అంతఃకరణము అంటారు. ఇందులో మనస్సు అనేది చేసే పని ఏంటంటే కోరిక. నాకు ఐస్ క్రీమ్ కావాలి. అదే ఇప్పుడు ఈ పదాలు ఉన్నాయి కదండి, ఈ పదాలు, ఇవి టెర్మినాలజీ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో యోగ దర్శనంలో ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మధ్యస్థ దర్శన్ ఏదైతే జీవన విద్య దాంట్లో ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన
బుద్ధిస్ట్ విపాసన ట్రెడిషన్లో ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చిత్తానుపాసన, కాయానుపాసన, ధర్మానుపాసన, లైక్ దాట్. వేరు ట్రెడిషన్స్లో వేరుగా ఈ రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేశారు హేమంత్ గారు. అయితే ఇక్కడ ఏం ప్రపోజ్ చేస్తున్నాము అంటే సార్, అది పదాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు చెప్తున్న పదాలు, ఆ పదము ఏంటి, ఆ క్రియ ఏంటి, ఆ పదం దేని సూచిస్తుంది? ఇప్పుడు మీరు ఉపయోగించిన 4 పదాలు ఏంటి, దాన్ని నా లైఫ్లో రియాలిటీ అనేది ఈ ప్రాక్టీస్ ద్వారా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మీరు చెప్పింది మీరు దాని మనసు అనండి, చిత్తం అనండి, వృత్తం అనండి, ఆ యాక్టివిటీ ఏంటో కనిపించేస్తుంది. సో ఇక్కడ ఒక్క విషయం యాజ్ ఎ ఫెసిలిటేటర్గా మేము డిస్కరేజ్ చేస్తుంది ఏంటంటే, ఆ పదజాలంలో, ఆ కాన్సెప్ట్స్లో ఇరుక్కుపోవద్దు అనేదే మేజర్గా మా ఇంటెంట్ అనమాట. అందుకనే మీరు ఎప్పుడైనా గమనిస్తే లాస్ట్ 3 వీక్స్లో హరిగారు కానీ ఇప్పుడు నేను కూడా అవాయిడ్ చేస్తుంది ఏంటంటే, ఈ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అవాయిడ్ చేస్తున్నాం ఫర్ ఏ రీజన్ అండి. ఎందుకంటే చాలా సంవత్సరాలు we spent a time with that theoretical explanations. We realized that ఒక స్టేజ్ వచ్చినాక దానిలో క్యూరియాసిటీ మనిషిలో వస్తుందండి. అప్పుడు మీరు చెప్పేది చాలా వాల్యుబుల్ అవుతుంది. బట్ ఇప్పుడు కీపింగ్ ఆల్ ద 50 పీపుల్ ఈ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆ డిస్కషన్ అవాయిడ్ చేస్తాం అనమాట. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డిస్కస్ విత్ యూ 1-to-1, హేమంత్ గారు, అజయ్ గారు, విత్ దట్. హేమంత్ గారు ఓకేనా? సార్, జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ సార్. ప్లీజ్. కోరిక అనేది కూడా ఆలోచనే సార్. కోరిక అనేది కూడా ఆలోచనే. డెసిషన్ మేకింగ్ ఈస్ ఆల్సో ఎ థాట్. ఆలోచన వేరే, కోరిక వేరే కాదండి. కోరికలు ఆలోచనలో ఒక భాగము. దట్ ఐ వాంట్ టు టెల్. లెట్స్ వెరిఫై ఇట్ అంటున్నాను సార్. And as far as your approach is concerned, let us be confined to practical aspect and not for theoretical aspect. I 100% agree with it, sir. We'll reach out to them. Because tons of knowledge has no use without having practice. వద్దాం సార్, మీరు చెప్పేదానికి వద్దాము, కొంత టైం తీసుకుని వద్దాము అంతే. థ్యాంక్ యూ సార్. ఇంపార్టెంట్ మీరు చెప్పింది. సమంత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, నేను స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని ఎక్స్టెండ్ చేద్దాము జస్ట్ ఒక 2 minutes. మీరు ప్రాక్టీస్ లో ఏమైనా రిఫ్లెక్షన్స్ ఉంటే షేర్ చేయండి సార్. క్వశ్చన్ ఉంటే అడగండి. ప్రాక్టీస్ లో ఉంది సార్ కొద్దిగా నాకు. క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏం లేదు సార్, బట్ ఇది కోరిక డిజైర్ మీదే నేను ఒక పాయింట్ చెప్దామని చెప్పేసి నేను రైట్ చేశాను హ్యాండ్. ఇది స్పిరిచువల్ ఎక్స్టెంట్ లో నేను ఒక జస్ట్ వన్ పాయింట్ చెప్తాను సార్. ఇది భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటంటే, జస్ట్ మనసు ప్లస్ దాని తర్వాత శరీరం, మనసు ప్లస్ ఆత్మ, ఈ మూడింటిగా మన సింక్రనైజ్ గా మనం మనిషి యొక్క జీవనం సాగుతుంది అనమాట. బాడీకి బాగాలేకపోతే మనసు హర్ట్ అయింది, మనసుకు బాగాలేకపోతే బాడీ హర్ట్ అయింది. ఈ రెండు ఇంటర్లింక్డ్. బట్ ఈ రెండింటికి ఇంటర్లింక్ కాకుండా ఎక్స్ట్రాడినరీ ఇంకొక సూపర్ పవర్ ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్. దట్ ఈస్ సమంత్ గారు మీరు మ్యూట్ అయ్యారండి, అన్మ్యూట్ చేయండి. సో అంటే జనరల్ గా నేను చాలా ఒక కేసు నేను చూసాను, ప్లస్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది ఎవరు కాదు, ఎవరు చేసినా ఏది చెప్పినా కానీ అల్టిమేట్లీ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది సూపర్ పవర్ మీన్స్ యూ హ్యావ్ టు లీవ్ ఆల్ ది డిజైర్స్. ఈవెన్ అన్ని ఈ సత్వరము రజోగుణాలు మొత్తం వదిలేసి యూ హ్యావ్ టు బి జీరో అనమాట. సో అది కోరిక పుట్టదు అనకూడదు. మా హ్యూమన్ బీయింగ్స్ మన కోరికలు వస్తూ ఉంటాయి, ప్లస్ కంపల్సరీగా ఉంటాయి. బట్ రెగ్యులేట్ చేసుకొని కనుక ఇదంతా జస్ట్ ఇట్ ఈస్ ఏ ఇమాజినరీ అని చెప్పి కనుక ఒక మనం చేసుకోగలిగితే కనుక డెఫినెట్ గా అది మేబీ పాసిబిలిటీ ఉంది. లైక్ బుద్ధ గానీ వెరిఫై చేద్దాం సార్. అంటే మనకు తెలియదు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిందని, మనం వెరిఫై చేద్దాం. ఓకే సార్. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా it is very difficult to control everyone. లేదా మనం వెరిఫై చేద్దాం, సిన్సియర్ గా చెప్పిన దాన్ని వెరిఫై చేద్దాం. నా లైఫ్ లో
ఈ పదానికి అర్థం ఏంటి? అది కోరిక ఉన్నదా లేదా? కోరిక ఆలోచన ఒకటేనా వేరా? మన లైఫ్‌లో లెట్ us కంక్లూడ్ బై అవర్ ప్రాక్టీస్. అది మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్ అది సమంత్ గారు. రాధారాణి గారు మేడం మీ క్వెషన్ ఏంది? హలో మేడం. అదే అంటే అదే నాకు మీరు ఇంతసేపు డిస్కషన్లో నాకు ఆన్సర్ దొరికిపోయిందండి. ఓకే ఓకే. యాక్చువల్గా విపక్షంలో అంటే ఏంటంటే జస్ట్ మనం ప్రాక్టీస్ అంటున్నారు కాబట్టి సో ఐ గాట్ ది ఆన్సర్. అదే మేడం ఏంటంటే బాడీ సెన్సేషన్ మీద అటెన్షన్ పే చేయటము, శ్వాస మీద అటెన్షన్ పే చేయటము, ఆలోచనలు, కోరికలు, ఫీలింగ్స్ మీద అటెన్షన్ పే చేయటము. అయితే ఇక్కడ ఇందాక సార్ వేరే సార్ చెప్పినట్టు ఒక కోరిక కలగడం కూడా ఒక ఆలోచనే కదా. దాన్ని ఇంకొక టెర్మినాలజీ అర్థం చేసుకుంటే అండి, ఫస్ట్ భావం అండి. భావం అనేది ఉంది కదా, ఇది హయ్యర్ అండి. ఈ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అవును, హయ్యర్. హయ్యర్. ఇది ఎందుకు అంటే ఇది మన నెసెసిటీ నుంచి జనరేట్ అవుతుంది. మనకి ఏదైతే అవసరమో ఆకలి అవుతుంది బాడీలో. ఎందుకంటే మన బాడీకి అవసరం శక్తి అవసరం అవసరం కదా. ఆకలిస్తుంది. అయితే ఇప్పుడు నా అవసరం ఏంటి? నా శరీరాన్ని కాపాడుకోవడం. శరీర అవసరం కాబట్టి. సో నేను ఏమన్నా తినటానికి కావాలి కదా. సో తినాలి అనే కోరిక ఆ అవసరం నుంచి జనరేట్ అవుతుంది మేడం. అంటే ఇది కూడా ఒక ఆలోచనే కదా. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఈ అవసరం అనేది తినుతుంది కదా. అవును, అవసరం నుంచి వచ్చిన భావం ఇది తినాలనే. అయితే ఏం తినాలి అన్నప్పుడు హౌ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం కదా. తినాలి అనే డిజైర్, ఏం తినాలి అనే థాట్, ఈ పదం పక్కన పెడదాం. అక్కడ యాక్టివిటీని చూద్దాం. ఈ కోరిక ఫండమెంటల్ గా తినాలి అనే అవసరం, ఈ భావం నుంచి ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి. ఇప్పుడు మీకు పైనుంచి కిందకి డీటెయిల్ కి లెవెల్ మారిపోతుంది చూసారా. ఈ లెవెల్ కి వేరు పేర్లు పెట్టారు మేడం. అది మీరు ఒకటే పేరుతో పిలవండి, వేరు పిలవండి, కోరికనండి, ఏదన్నా పేరు. ఒక శాస్త్రంలో ఒక పేరు పెట్టారు అంతే, ఆ పేర్లు పెట్టారు. బట్ ఎసెన్స్ ఏంటంటే, మీనింగ్ ఏంటంటే, ఈ మూడింటిని నేను చూస్తున్నానా. తినాలి అనే కోరిక, సుఖంగా ఉండాలి అనే కోరిక, ఆ ఫీలింగ్, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను సుఖంగా ఉండటానికి, ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, దేన్ని డెసిషన్ రూపంలో డిసైడ్ చేస్తున్నాను టు డూ యాక్షన్. ఈ 3 లెవెల్స్ లో గనక అదే విషయం, వాట్, వై, హౌ. అయితే వీటిని చూడగలిగితమే ఈ యాక్టివిటీ మేడం. మనం ఇంకా ఏ నామిక్లేచర్ అన్నా ఇవ్వండి మీరు, ఏ శాస్త్రంలో రకరకాలుగా ఇచ్చినా కూడా అంతే మేడం. 3 స్థాయిలు మనం చూడగలగాలి. అంతే. థ్యాంక్ యూ అమ్మా. తింటున్నాను, ఎందుకు తింటున్నాను, ఏం తింటున్నాను, దాని వెనకాల మీరు అన్నట్టు అవసరం అనేది ఎక్కడి నుంచి అయింది. అంతే. మన అవసరానికి అనుగుణంగా ఆలోచన
ఆచరణ ఉంటే ఆ అలైన్మెంట్నే ఈ సుఖము అన్నారండి. ఈ అలైన్మెంట్ ఎక్కడైతే మిస్ అవుతుందో ఈ అన్‌హ్యాపీనెస్ అనేది వేరు వేరు రకాలుగా మేనిఫెస్ట్ అవుతది. అంటే ఆలోచన, కోరికలు అవసరం నుంచి పుట్టినటువంటి కోరిక, ఆచరణ అలైన్మెంట్ అయితేనే సుఖము అంటున్నారు కదా! నాకు ఆరోగ్యం కావాలి బాడీకి. ఒక్క నిమిషం. ఇప్పుడు సాత్విక ఆహారం అంటే ఏది తిన్న తర్వాత ఈ శరీరం ఆకలి అంటే అవసరం కోరుతుంది, తినాలి. దాన్ని సంరక్షించడానికి, దాన్ని శక్తి అందించడానికి. కానీ ఏదైతే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే శక్తిని పుంజుకుంటుందో, ఇబ్బంది పడకుండా ఉంటుందో నాకు తెలిసినా నాకు దాంట్లో సుఖం లేదు. ఐస్ క్రీమ్ తింటేనే నాకు సుఖం. నాకు జలుబు చేసి తెలుసు, కానీ ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు శక్తిని అందించడానికి అన్నం తినొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. ఒక పిల్లవాడు అన్నమే తినాలని ఏముంది, ఐస్ క్రీమ్ తింటే నాకు సుఖం వస్తుంది కదా, ఇందులో అలైన్మెంట్ లేదా అంటే అలైన్మెంట్ నా అవసరం తీరుతుంది అనుకోని ఆ పని చేస్తున్నాను మేడం. అవును. ఇప్పుడు మీ అవసరం ఏంటి? శరీరం యొక్క అవసరం ఏంటి? ఖాళీగా ఉంది, దాన్ని కడుపు నింపాలి, నీరసపడుతున్నాను కాబట్టి శక్తిని అందించాలి. ఇప్పుడు 2 పదాలు తెలుగులో ఉన్నాయి. అవసరము, నీడ్, వాంట్ అంటాం కదా. అవును అవును. నీడ్ వాంట్. నీడ్ వాంట్ అంటాం కదా ఈ 2. అవును అవును. చైల్డ్ నీడ్ ఐస్ క్రీమ్, చైల్డ్ వాంట్స్ ఐస్ క్రీమ్. చైల్డ్ నీడ్ ఎనర్జీ టు స్టమక్ అండ్ నీడ్ బాడీ నీడ్ ఎనర్జీ. బట్ చైల్డ్ వాంట్ ఐస్ క్రీమ్, దాంట్లో సుఖం ఉందని అనుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం రామ్. నెక్స్ట్ వీక్ హోంవర్క్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. రామకృష్ణ గారు జరగనివ్వండి మీరు. లేదు ఒక్క నిమిషం. లేదు రామకృష్ణ గారు లాగా సార్, శివ గారు ఒక్క నిమిషం. I want to leave Mr. Ajay Kumar. That's why I want to know whether any homework నేను ఇస్తానండి హోంవర్క్. హోంవర్క్ చెప్పండి సార్. హోంవర్క్ చెప్పండి, కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం అండి. హోంవర్క్ ఐఎమ్ గివింగ్ హోంవర్క్ ఏంటంటే అండి, ఈ పీపీటీ మీకు పంపిస్తారండి శ్రీనివాస్ గారు గ్రూప్ లో. ఈ వీక్ అట్లీస్ట్ ఒక 2 to 3 స్టెప్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. 3 స్టెప్స్ అవ్వట్లేదు, 2 స్టెప్స్కి రండి. 2 స్టెప్స్ కూడా అవ్వట్లేదు, ఫస్ట్ స్టెప్ మీదే ఫోకస్ చేయండి. పేయింగ్ అటెన్షన్ టు థాట్స్, ఫీలింగ్స్, చాయిసెస్. మన ఆలోచనలు, మన భావము, మన డెసిషన్స్ మీద అటెన్షన్ పే చేయండి. అది కూడా అవ్వట్లేదు. యు స్టార్ట్ పే అటెన్షన్ ఆన్ యువర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. అది రోజు మొత్తం చేయొచ్చు, బట్ కూర్చున్నప్పుడు ఒక ప్లేస్లో కూర్చొని ఒక అట్లీస్ట్ 15 minutes, ఒక రోజులో 15 minutes ట్రై టు అబ్జర్వ్ యువర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ చాయిసెస్. ఇదేనండి యాక్టివిటీ. ప్లీజ్ అది డూ చేయండి. ఇంకా నెక్స్ట్ 3-4 weeks మనము ఇదే ప్రయత్నంలో ఇది ఇంకా అర్థం చేసుకుందామండి. ఇది ఓన్లీ 1 time అయ్యే టాపిక్ కాదు. బట్ ప్లీజ్ ప్రాక్టీస్, అందరికి రిక్వెస్ట్. శ్రీనివాస్ గారు మీ గ్రూప్లో పేస్ట్ చేస్తారండి అది పీపీటీ. ఎవరైతే గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వలేదో, ఎవరైతే వాట్సాప్లో లేరో వాళ్ళు శ్రీనివాస్ గారిని పర్సనల్గా రీచ్ అవుట్ అయితే శ్రీని గారు మీకు ఇస్తారండి ఆ పీపీటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ జాయినింగ్. ఎవరైతే 8:40 అయింది వెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ యూ కెన్ లీవ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ప్లీజ్ ప్రాక్టీస్. ఎవరైతే ఈ క్యూరియాసిటీతో ఈ వినాలి అనుకుంటున్నారో విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ ఫర్ అనదర్ 5-10 minutes. థ్యాంక్ యూ సార్.